లడ్డూ ప్రసాదం కల్తీనే ఈ వివాదంపై సాబ్ చైర్మన్ రవి నాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో వైసీపీ నాయకులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై సాబ్ చైర్మన్ రవి నాయుడుతో మా ప్రతినిధి రమణకుమార్ ఫేస్ టు ఫేస్. కల్తీ నెయ్యి వివాదం పైన స్పష్టమైన ఆదేశాలు ఏదైతే ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిందో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో సంబంధించి వారు మీడియా సమావేశంలో కూడా మాట్లాడి జరిగింది తప్పు జరిగింది, ఖచ్చితంగా భక్తులు అంతా మనోభావాలు దెబ్బతినే విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందనేనని స్పష్టంగా ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ అది తప్పు జరగలేదనేసి ప్రజలకు రుద్దే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనిని కూటమి ప్రభుత్వం తిప్పికొడుతున్న పరిస్థితి. మరోపక్క దీనిని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా మరలా కూడా వైసీపీ నాయకులు అక్కడ తప్పు జరిగింది, ఏదైతే అసలు కెమికల్ కలపనే లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా మీడియా సమావేశం నిర్వహించి ఏదైతే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి జరిగింది అనేసి స్పష్టం చేశారు. కానీ వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? విశేషం ఏమైనా మాట్లాడతారు, అట్టయింది ఈ పార్టీ పరిస్థితి. మా జిల్లాలో చెప్పాలంటే దానికంటే దారుణంగా చెప్పాలి. వీళ్ళని ఇరిసేసినారు. వీళ్ళని ఉన్మాదులు అనాలా, నీచులు అనాలా, నికృష్టులు అనాలా, ఏమనాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సుబ్బారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఢిల్లీలో కల్తీ జరిగింది, అది పామాయిల్, వెజిటబుల్ ఆయిల్ మిక్స్ అయింది, ఫిష్ ఆయిల్ మిక్స్ అయింది, ఫ్యాట్ మిక్స్ అయింది, కానీ యానిమల్ ఫ్యాట్ మిక్స్ అవ్వలేదు, అది ఒక్కటి అది తప్ప మిగతా అన్నీ జరిగిందని ఆయన చెప్పాడు. నిన్న కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో కల్తీ జరిగింది కానీ మిగతా అన్నీ కూడా కరెక్ట్ కాదు అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళని ఏమనాలో అర్థం, మహాపాతకులు అనాలా, కీచకులు అనాలా, రాబందులు అనాలా, ఏమన్నా దైవ ద్రోహుల, దైవ పిచాచాల ఏంటని మేము అడుగుతున్నాం. కల్తీ జరగడం అంటే అసలు నెయ్యే లేదు. నెయ్యి లేని దాన్ని ఇంక కల్తీ అనాలా, ఇంకేమనాలా, ఆ వర్డ్ మాకు ఇంకా అర్థం కాల. ఆ వర్డ్ని ఇంకా ఏ డిక్షనరీలో లేదు. అంటే ఖచ్చితంగా ఒక్క చుక్క కూడా పాలు కొనలేదనే కూడా తెలుస్తుంది. అన్నీ కూడా ఎంక్వైరీలో పూర్తిగా బయటపడింది. కానీ వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేయడాన్ని ఏ విధంగా భావించారు? అదే కదా మేము అంటున్నాం, దాన్ని నెయ్యి అనలేము, దాన్ని పక్కన పెడతాం. ధర్మకర్తల మండలి పాత్ర ఏంటి? అక్కడ ఉన్న ధర్మాన్ని పరిరక్షించడం, పద్ధతులను పాటించడం, ఆడ అన్ని విషయాల్లో సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళి భక్తుల మనోభావాలు దెబ్బకు తినకుండా పవిత్రత కాపాడే బాధ్యత. మీరు ఏం గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం. ఏ గాడిద కాశారు మీరు? ఆ వస్తూ ఉంటే పైకి మీరు చైర్మనా లేకపోతే తపేదారా? ఎవరు మీరు? ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి 20 కోట్ల లడ్డూలు పనిచేసి ఇప్పుడు మళ్ళీ ఎదురుదాడి చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పమన్నాడు. ఆ గుడివాడ అమర్నాథ్, ఆ గుడివాడ అమర్నాథ్కి, గుడిసేడు అమర్నాథ్కి బుద్ధి ఉందా, సిగ్గుందా అని అడుగుతున్నావు. నువ్వు అసలు నువ్వు ఏం మనిషి అయ్యా నువ్వు అని అడుగుతున్నావు. ఏం మనిషి నువ్వు అని అడుగుతున్నావు. మళ్ళా తప్పు జరిగిందని మీ నాయకులు ఒప్పుకున్నారు, కల్తీ జరిగిందని. అసలు నెయ్యి చుక్క లేనే లేదని చెప్పారు, పాల చుక్క లేనే లేదని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ ఎందుకు చెప్పాలని అడుగుతున్నాం. ఎదురుదాడి, ప్రజల్లో ఏదో ఒక అలజడి సృష్టించాలి. దైవ భక్తులుగా, వెంకటేశ్వర స్వామి భక్తులుగా వీటిని మేము సమర్థవంతంగా తిప్పికొడతాం. ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికే గత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే కల్తీ నెయ్యికి కూడా పాల్పడ్డారు. అప్పట్లో కూడా మనం చూసాం, ఖచ్చితంగా ఏదైతే విగ్రహాల ధ్వంసం కావచ్చు, లేకపోతే మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావాలనే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికే ఆ విధంగా వ్యవహరించింది. అదే క్రమంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూడా చేసింది అనే కూడా రవినాయుడు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోపక్క కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలు కాపాడేదానికే ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారో వీరందరినీ కూడా ఖచ్చితంగా కటకటాల పాలు చేయడం తప్పదనే కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మరోపక్క డైవర్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కోసమే అంబటి రాంబాబుని మరికొంతమందిని కూడా రంగంలోకి దింపి ఈ విధంగా వ్యవహరిస్తుందనే కూడా రవినాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ.